కాలంలో అన్ని కేసులు పరిష్కారం చేయాలనే ఉద్దేశంతో ఇవాళ కలెక్టరేట్ కార్యాలయంలో సమాచార హక్కు చట్టం కమిషన్ కోర్టు నిర్వహించడం జరుగుతుంది. సమాచార హక్కు చట్టం 2005 అక్టోబర్ 12న ఏర్పడిన ఈ సమాచార హక్కు చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రభుత్వ పాలనలో పారదర్శకత, అధికార యంత్రాంగంలో జవాబుదారీతనం అనే ఉద్దేశంతో సమాచార హక్కు చట్టం ఇవాళ పారదర్శకంగా పనిచేయడానికి కృషి చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో 39,000 కేసులు దరఖాస్తులు అయితే అందులో 34,000 కేసులను పరిష్కారం చేసి దరఖాస్తుదారులకు సమాచార హక్కు చట్టం మీద ఒక నమ్మకం, భరోసా కల్పించడంలో తెలంగాణ కమిషన్ విజయవంతంగా సేవలందిస్తుంది. భారతదేశ చరిత్రలోనే ఎక్కడ లేని విధంగా కరోనా సమయంలో కూడా దరఖాస్తుదారులు పెట్టుకున్న దరఖాస్తులను సకాలంలో పరిష్కారం చేయాలని ఒక గొప్ప సదుద్దేశంతో ఇవాళ ఆ రోజు టెలిఫోన్ హియరింగ్ల ద్వారా కేసులను విచారణ జరిపించి దరఖాస్తుదారులను సకాలంలో పరిష్కారం చేసి సమాచారం కల్పించిన ఘనత కూడా తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషన్ అని గర్వంగా చెప్తున్నాం. అంతేకాకుండా ఇవాళ ఎక్కడ ఏ రాష్ట్రంలో లేని విధంగా గతంలో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో దరఖాస్తు పెట్టుకుంటే 2 సంవత్సరాల వరకు కమిషన్ కోర్టులో విచారణ జరుగుతుందా అనేది అపోహగా ఉండేది. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ కమిషన్ వినూతనంగా దరఖాస్తుదారుడు పెట్టుకుంటున్న దరఖాస్తును సకాలంలో పరిష్కారం చేసి వారు కోరుకున్న సమాచారాన్ని అందించడంలో తెలంగాణ కమిషన్ విజయవంతంగా కృషి చేస్తుంది. అంతేకాకుండా ఇవాళ సెకండ్ అప్పీల్ చేసుకుంటే 3 నెలల నుండి 6 నెలల కాల వ్యవధిలోనే ఇవాళ కేసు కోర్టులో విచారణ జరిపి దరఖాస్తుదారుడికి సమాచారం అందించే విధంగా ఇవాళ విజయవంతంగా సేవలు అందిస్తుంది సమాచార కమిషన్. సత్వరమే దరఖాస్తులను పరిష్కారం చేసి ప్రజలు కోరుకున్న సమాచారం కల్పించడంలో విజయవంతంగా సమాచార కమిషన్ పనిచేస్తుంది. ఈ సందర్భంగా పౌర సమాచార అధికారులకు కూడా నా సూచనలు ఏంటంటే ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో స్వచ్ఛందంగా 4(1)Bని ఇంప్లిమెంట్ చేయాలి. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో సెక్షన్ 4(1)B 17 కాలం చాప్టర్తో కూడుకున్న అంశాన్ని కనుక మన వెబ్సైట్లో మనం కనుక అమలు చేస్తే పౌర సమాచార అధికారి దగ్గర దరఖాస్తులు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఆయా కార్యాలయానికి సంబంధించిన ఏమైనా సమాచారం కావాలంటే ఆ సెక్షన్ 4(1)B 17 కాలం చాప్టర్ని కనుక మనం సందర్శించి లేకపోతే దాన్ని చూస్తే ఆ కార్యాలయానికి సంబంధించిన పూర్తి సమాచారం అందులో పొందపరిచి కనుక ఉంటే మనకు సమాచారం పొందడానికి అవకాశం ఉందన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలుస్తున్నాం. అదేవిధంగా ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో సెక్షన్ 5(1) సబ్సెక్షన్ 5(1) ప్రకారం కానీ అదేవిధంగా సెక్షన్ 5(2) ప్రకారం కానీ ప్రభుత్వ కార్యాలయంలో సమాచార హక్కు చట్టం బోర్డును ఏర్పాటు చేయాలి. సెక్షన్ 5(1) సెక్షన్ 5(2) ప్రకారం ప్రభుత్వ కార్యాలయంలో పౌర సమాచార అధికారి పేరు, హోదా, ఫోన్ నెంబర్, అప్లేట్ అథారిటీ పేరు, హోదా, ఫోన్ నెంబర్ని వెల్లడించాలి. ఎవరైనా దరఖాస్తుదారుడు ఏమైనా సమాచారం కావాలంటే ఆ సమాచారం కార్యాలయంలో వచ్చినప్పుడు ఆ బోర్డును చూసి ఆ సంబంధించిన ఫోన్ను కనుక సంప్రదిస్తే మనకు సమాచారం దొరుకుతుందని వారికి సులభమైన మార్గాన్ని మనం అందించిన వాళ్ళం అవుతాం అన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా సూచన చేస్తున్నాం. అదేవిధంగా ప్రభుత్వ కార్యాలయంలో ఉన్న పౌర సమాచార అధికారి, అప్లేట్ అథారిటీ కూడా ఈ సమాచార హక్కు చట్టానికి సంబంధించిన రిజిస్టర్ని ప్రాపర్గా కనుక మనం మెయింటైన్ చేస్తే కేసులను పరిష్కారం చేయడానికి కూడా చాలా సులభంగా ఉంటుంది. ఇవాళ పౌర సమాచార అధికారులు 16 కాలంతో కూడుకున్న రిజిస్టర్ని తప్పనిసరిగా అమలు చేయవలసింది ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అప్లేట్ అథారిటీ అయితే 8 కాలంతో కూడుకున్న రిజిస్టర్ని మెయింటైన్ చేయాలి. ఇదే తరహాలో ఇదే సందర్భంలో అనేక మంది దరఖాస్తుదారులు సెక్షన్ 6(1) ప్రకారం దరఖాస్తు పెట్టి ఒక 30 రోజుల్లో సమాచారం అందలేదని అనేక మంది నిరుత్సాహంగా ఉంటారు. అలా కాకుండా సెక్షన్ 6(1)ని మనం సెక్షన్ 7(1) ప్రకారం ఈ 30 రోజుల్లో కనుక మనకు సమాచారం అందకపోతే సెక్షన్ 19(1) ప్రకారం మొదటి అప్లేట్కి మనం దరఖాస్తు పెట్టుకోవాలి. అక్కడికి మనకు సమాచారం అందకపోతే సెక్షన్ 19(3) ప్రకారం రెండో అప్పీల్ని రాష్ట్ర సమాచార కమిషన్ని దరఖాస్తు పెట్టుకుంటే మనం కోరుకున్న సమాచారం తప్పనిసరిగా అందుతుందన్న విషయాన్ని కూడా మనం గమనించాలి. ఇది సామాన్య ప్రజలకు ఇది వజ్రాయుధం లాంటిది. సమాచార హక్కు చట్టం మీద ప్రజలు కూడా అవగాహన తెలుసుకోవాలి. సమాచార హక్కు చట్టాన్ని సత్వరమే కేసులు పరిష్కారం చేయడానికి పౌర సమాచార అధికారి కూడా సమాచార హక్కు చట్టాన్ని పూర్తి స్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలి.
దీన్ని సామాన్య ప్రజలు ఒక వజ్రాయుధం లాగా ఉపయోగించుకోవాలి. ఇవాళ ప్రజాస్వామ్యంలో మనం ఓటు హక్కుని ఏ విధంగా అయితే ఉపయోగించుకుంటున్నామో అదే తరహాలో సమాచార హక్కు చట్టాన్ని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఈ చట్టాన్ని సెక్షన్ 3 ప్రకారం చిన్న పిల్లల నుండి పండు ముసలుల వరకు కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు సెక్షన్ 3 ప్రకారం ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ దరఖాస్తు కనుక మనకు రాయడం రాకపోతే ఆ సంబంధించిన పౌర సమాచార అధికారి దగ్గర నాకు ఫలాన్ని సంబంధించిన సమాచారం కావాలంటే దరఖాస్తు కూడా రాసిచ్చే ఆ పరిస్థితి పౌర సమాచార అధికారికి ఉందన్న విషయాన్ని కూడా సమాచార హక్కు చట్టంలో పొందపరచడం జరిగింది. అదేవిధంగా సమాచార హక్కు చట్టంని మనం ప్రజలు అవగాహన పరుచుకొని దీన్ని పూర్తి స్థాయిలో ప్రాపర్గా మీరు దరఖాస్తు సెకండ్ అప్పీల్ వరకు కనుక చేసుకుంటే కూడా కేసులు పరిష్కారం అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈ సందర్భంగా పౌర సమాచార అధికారిని క్షేత్రస్థాయిలో కనుక మీరు ప్రాపర్గా ఈ సమాచార హక్కు చట్టాన్ని అమలు చేస్తే మొదటి అప్పీళ్ళు రెండో అప్పీళ్ళు చేసుకునే అవసరం లేదు. మీ స్థాయిలోనే సమస్యలు పరిష్కారం అవుతాయి, మీ స్థాయిలోనే కేసులు పరిష్కారం అవుతాయి. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం ఇవాళ పారదర్శకంగా అనేక కార్యక్రమాలు ఏ విధంగా అయితే చేస్తున్నాయో ఆ పారదర్శక కార్యక్రమాలను కూడా క్షేత్రస్థాయిలో ప్రజలకు తెలియజేయడానికి కూడా సమాచార హక్కు చట్టం చాలా పారదర్శకంగా ఉపయోగపడుతుందన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా సూచన చేస్తున్నాం. ఇవాళ కళ్యాణ లక్ష్మి కావచ్చు, కేసీఆర్ కిట్ కావచ్చు, ఇలాంటి ఏ స్కీమ్ ఉన్నా నేరుగా లబ్ధిదారుల అకౌంట్లో పడడం వల్ల ఇలా పారదర్శకంగా ఉంది, జవాబుదారీతనంగా ఉందన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా చెప్పొచ్చు అని కూడా తెలియజేస్తూ సమాచార హక్కు చట్టాన్ని తెలుసుకోవాల్సిన హక్కు ప్రజలది. ఆ సమాచారం ఉన్నది ఎవరి దగ్గర అయితే ఉంటుందో ఆ సమాచారాన్ని వెల్లడించవలసిన బాధ్యత విధి ఆ పౌర సమాచార అనేది అధికారిది అనేది కూడా మర్చిపోకుండా ఎప్పుడు సమాచార హక్కు చట్టం అంటే దాన్ని పాజిటివ్ ధోరణితో పారదర్శకంగా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. పరిపాలనలో మంచి జవాబుదారీతనంగా ఉండాలి, అధికార యంత్రాంగం కూడా జవాబుదారీతనంగా ఉండి దీన్ని అమలు చేస్తే అనేక ఫలితాలు వస్తాయి. ప్రజలు కూడా మంచి సంక్షేమ కార్యక్రమాలు, మంచి ఫలాలు క్షేత్రస్థాయిలో లబ్ధిదారులకు అందుతాయన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా సూచనలు సలహాలు ఇస్తున్నాను. థ్యాంక్ యూ సార్.